అందరికీ నమస్కారం అండి. ఈరోజు దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం పచ్చిమిర్చి వేయించేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకుని ఒక బద్ద ఈ ముక్కల్లో వేయించుకోవాలండి. మనం పచ్చిమిర్చి వేయించేటప్పుడే దోసకాయ ముక్కల్లో కూడా వేయించుకుంటే అప్పుడు దోసకాయ చట్నీ చాలా టేస్ట్ వచ్చిద్దండి, గుజ్జుగా కూడా ఉండిద్ది. తర్వాత ఆ ముక్కలు కచ్చాపచ్చిగా వేయించేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, ఒక 4 కాయలు టమాటాలు కూడా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని 4 రెమ్మలు కొత్తిమీర వేసుకుని తర్వాత కొంచెం అవన్నీ మగ్గడానికి ఉప్పు వేసుకోవాలండి, గల్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. ఇది ఎంత పుల్లగా ఉన్నా సరే చింతపండు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనకి నోటికి పుల్లగా ఉండిద్ది, తినడానికి కూడా బాగుండిద్దండి. ఇవన్నీ వేసేసుకుని కొంచెం మగ్గుతూ ఉండగా మూత పెట్టుకోవాలండి. ఆ ఆవిరి మీద చక్కగా మగ్గిద్దండి. మధ్యలో కదుపుకుంటూ చక్కగా స్లో మంట మీద మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత చాలాసేపు మగ్గిద్దండి. వాటర్ వస్తాయి కదా దాంట్లో నుంచి, టమాటాలు దోసకాయలు ఇవన్నిటిలో నుంచి. అప్పుడు చాలాసేపు మగ్గుతుందన్నమాట, మగ్గించుకోవాలి. చట్నీ మాత్రం బాగా వచ్చిందండి, టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిద్దండి. ఇలాగే మనకి పెళ్లి భోజనాల్లో కూడా పెద్దగా కావాలన్నా సరే కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుందండి. ఇంకా కట్టేసేసుకుందామండి, చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి. తర్వాత ఉల్లిపాయ జీలకర్ర వేసుకుంటానండి. ఇంకా అంతే, ఇంకా దీంట్లో వేస్తే ఏమీ లేవండి. మిక్సీ పట్టేసుకున్నాను. మెత్త పేస్ట్ వెళ్ళే రోట్లో అయినా నూరుకోవచ్చండి, మిక్సీ పట్టాను నేను. తర్వాత తాలింపు చేసుకునే ముందు ఇంకా ఆ గిన్నెలో మనం కొంచెం తీసి పెట్టుకున్నాక సన్నగా తరుక్కుని దోసకాయ ముక్కలు అట్టు పెట్టుకుని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసేసుకోవాలండి. వాటిల్లో పచ్చి ముక్కలేనండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత పచ్చి ముక్కలు గిన్నెలోకి వేసుకొని కలుపుకుంటే పంట తగిలి బాగుంటాయండి దోసకాయ ముక్కలు. ఇంకా ఆ తాలింపు తీసుకొచ్చి దీంట్లో వేసేసుకుంటే ఇంకా మనకి దోసకాయ చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. దోసకాయ పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. వీడియోస్ చూడండి.